శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో కూడా మనం 260 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 261వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ హృదాశ్రావిణంతిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం తులాధారస్య వాక్యాని ధర్మే జాబలినా సహా. భీష్ముడు చెప్తున్నాడు, ఈ విషయంలో కూడా జాబాలి తులాధారుల మధ్య జరిగిన సంవాదాన్ని పెద్దలు ప్రాచీన ఇతిహాసంగా ఉదహరిస్తూ ఉంటారు. వనే వనచరః కశ్చిత్ జాజలిన్నామ వైద్విజః సాగరోద్దేశమాగమ్య తపస్తేపే మహాతపా. జాబలి అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు అరణ్యంలో నివసిస్తూ అక్కడే తిరుగుతూ ఉండేవాడు. మహాతపస్వి ఆయన. సాగర తీరానికి వచ్చి ఆయన తపస్సు చేశాడు. నియతో నియతాహార చిరాజన జటాధర మలపంకధరో ధీమాన్ బహూన్ వర్షగణాన్ ముని. నియమశీలంగా భుజిస్తూ చీరల్ని జటల్ని జింక చర్మాల్ని ధరించేవాడు. ఆయన చాలా సంవత్సరాలు శరీరంపై మట్టిని మాత్రమే, అంటే బురదని మాత్రమే రుద్దుకొని ఉండేవాడు. స కదాచిన్మహాతేజ జనవాసో మహీపతే చచార లోకాన్ విప్రశ్రీ ప్రేక్షమానో మనోజవ. రాజా ఒకప్పుడు సముద్ర తీరంలో జలప్రదేశంలో నివసిస్తున్న మహాతేజశాలి అయిన విప్రఋషి, అంటే బ్రాహ్మడు ఋషి అయితే బ్రహ్మ ఋషి అంటారు, అదే విప్ర ఋషి. విప్ర అనేది పర్యాయ పదం. అదే దేవతల్లో ఋషుల్ని దేవఋషి అంటారు, రాజుల్లో ఋషుల్ని రాజఋషి అంటారు. ఈ విప్ర ఋషి సకల లోకాలని చూడాలని మనోవేగంతో సంచరిస్తూ ఉన్నాడు. సచింతయామాస ముని జలవాసే కదాచన ప్రేక్ష సాగరాంతం వై మహీంసనక కాననాం సవన కాననాం. అడవుల్లో, సముద్రంలో, అన్ని ప్రదేశాలు తిరిగి వస్తూ ఇలా ఆలోచిస్తున్నాడు. నమయా సదృశోహస్తిహ లోకే స్థావరజంగమే అప్సు వైహాయ సంగచ్చేత్ మయా యోన్యః నహేతి వై. ఈ లోకంలోని చరాచర ప్రాణుల్లో నాతో సమానమైన వాడు లేడు. బలంలో కానీ గగనతలంలో కానీ నాతో సమానంగా సంచరింపగలవాడు లేడు. అదృశ్య మానోరక్షోభి జలమధ్యేవదం స్తదా అబ్రువంశ విశాచాస్తం నైనం త్వం వక్తుమర్హసి. రాక్షసులు కనిపించకుండా జలమధ్యంలో నిలిచి ఉన్న జాబరి అలా అనగానే అక్కడ అదృశ్యంగా ఉన్న పిశాచాలు అతనితో అన్నాయి, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని.
తులాధారో వణిధర్మాం నారాయణస్యాం మహాయశ సోప్యేవం నార్హతే వక్తుం యథా ద్విజసత్తమ బ్రాహ్మణోత్తమ. వారణాసిలో మహాయశస్వి అయిన తులాధారుడు ఉన్నాడు. ఆయన వ్యాపారి. ఆయన కూడా నీలాగా ఇలా మాట్లాడలేదు. ఇత్యుక్తో జాబలిర్భూత ప్రత్యువాచ మహాతపా పశ్యేయంతమహం ప్రాజ్ఞం తులాధారం యశస్వినాం. పిశాచాలు అలా అనగానే మహాతపస్వి అయిన జాబలి ప్రాజ్ఞుడు యశస్వి అయిన ఆ తులాధారాన్ని నేను చూడాలి అన్నాడు. రేపు మనం 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభోస్తు. నిత్యలోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి.